చూసారా మొత్తం ఎల్ఈడి లైట్స్ వస్తాయి దీనికి చూడండి. ఇప్పుడు దీన్ని రైడ్ చేద్దాం. మహేష్ అనమాట ఈ బైక్. 1 month అవుతుందన్నమాట తీసుకొని. వీళ్ళిద్దరు కలిసి ఆ బండి మీద వస్తారు, మనం ఈ బండి మీద వెళ్తున్నాం. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే రమ్య గ్రౌండ్స్కి వెళ్ళాలన్నమాట. రమ్య గ్రౌండ్స్ అంటే అక్కడ వాలీబాల్ అన్నీ బెట్ మ్యాచ్ అనేవి జరుగుతాయి. మేము ఎలాగో వాలీబాల్ ప్లేయర్స్ కాబట్టి అక్కడికి వెళ్ళి కొంచెం టైం పాస్ చేద్దాం అనుకుంటున్నాం. అలాగే హైటెక్ సిటీ సైడ్ వెళ్తే కొంచెం వ్యూ చాలా బాగుంటుంది నైట్ లైఫ్. మన సబ్స్క్రైబర్ బ్రో ఒకటి అడిగారు కదా, సిటీ లైఫ్ చూపి బ్రో నైట్ ఎంటీ మీద అని చెప్పి, దాని మీద కూడా రైడ్ చేద్దాం. అలాగే దీని మీద కూడా రైడ్ చేద్దాం. నాకు ఎక్కువ ఇదే నడపబోతే అవుతుంది ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్, ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ ఎంటీ ఉంది కదా, మళ్ళీ ఎంటీ నడిపిస్తాం ఇప్పుడు అని చెప్పి కొంచెం చేంజ్ ఉండాలి కదా, అందుకని రాయల్ ఎన్ఫీల్డ్ నడిపిస్తున్నా. మా ఫ్రెండ్ తీసుకుని 1 month అవుతుంది, 1 month కూడా అవ్వట్లేదు నాకు తెలిసి, ఒక 10-15 days అవుతుంది. నేను ఇంకా నడపలేదన్నమాట ఈ బైక్, అందుకని నడుపుతున్నా. మా ఫ్రెండ్ ఆల్రెడీ ఒక అతను తీసుకున్నాడు ఈ బైక్, కొంచెం వేరే కలర్ అనమాట అది. దాంట్లో ఎల్ఈడి లైట్స్ రావు, అది నార్మల్ హాలోజన్లోనే వస్తాయి. ఆ బైక్ నడిపా, సౌండ్ మాత్రం భలే ఉంటుంది. సేమ్ ఇది కూడా సౌండ్ చాలా బాగుంది, అందుకని ఇది కొంచెం డిఫరెంట్గా వస్తుందని చెప్పి దీన్ని నడిపిద్దాం అనుకుంటున్నాను. నైట్ సిటీ లైఫ్ ఇలా ఉంటుందన్నమాట. మనం ప్రజెంట్ ఇప్పుడు జేఎన్టీ దగ్గర ఉన్నాం, కేపీహెచ్పి దగ్గరలోకి వచ్చామన్నమాట. ఈ టైం అయింది కాబట్టి 9:47 అయింది కాబట్టి ట్రావెల్ బస్సెస్ అన్నీ ఈ ప్లేస్లోకి వచ్చేస్తాయి. ఈ టైం నుంచి చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. చూడండి పక్కన లెఫ్ట్లో ఇలా ఆగున్నాయి కదా, ట్రావెల్ బస్సెస్ అన్నీ వచ్చి ఇక్కడ ఆగుతాయి అన్నమాట. సో అందుకని ట్రాఫిక్ ఇలా జామ్ అవుతూ ఉంటుంది. సిటీ దాటే వరకు కూడా ఇలాగే ఉంటుంది మొత్తం. బస్సెస్ ఈ టైంలో తిరుగుతుంటాయి. 10 దాటే వరకు కూడా 10-11 వరకు కూడా ఇలాగే ఉంటుంది సిటీ మొత్తం. ఈ బైక్ గురించి మాట్లాడితే సీటింగ్ చాలా కంఫర్ట్గా ఉందన్నమాట. నార్మల్గా ఎలా ఉందంటే ఒక సోఫాలో కూర్చొని నడుపుతున్నట్టే ఉంది నాకు ఫీలింగ్. ఎంటీ మీద ఇంత కంఫర్ట్గా అయితే ఉండదు, దీని మీద అయితే చాలా కంఫర్ట్గా ఉంది నాకు. అప్రైట్ పొజిషన్ కదా నార్మల్గా, అదే R15 అయితే పడుకుని నడపాలి ముందుకి, కానీ ఈ బైక్ అయితే మాత్రం అప్రైట్ కదా, కంఫర్టబుల్ పొజిషనే. లాంగ్స్ అయితే బాగానే ట్రావెల్ చేయొచ్చు దీంట్లో. ఇంకా దీని గురించి మాట్లాడాలంటే 350cc కదా, ఇప్పటి వరకు అయితే అంత హీట్ ఏం అనిపించలేదు నాకు. కాళ్ళ దగ్గర లైట్గా తెలుస్తుంది, నేను ట్రావెల్ చేసింది ఎంతో కాదు కదా, ఒక 3 kilometers అలా ట్రావెల్ చేసి ఉంటుంది మీరు. ఇప్పుడు లైట్గా హీట్ అయితే వస్తుంది. ఇది రోడ్ నెంబర్ 1 అంటారు. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళామనుకోండి 4th phase ఇలా కలుస్తాయి అన్నమాట రోడ్లు. స్ట్రైట్ వెళ్ళి కొంచెం మనం యూటర్న్ తీసుకోవాలి, అక్కడ నుంచి హైటెక్ సిటీకి వెళ్తాం అనమాట. మనోడు ఏమంటున్నాడంటే ఇంకా ఫస్ట్ సర్వీస్ అవ్వలే కదా, కొంచెం మెల్లిగిలని చెప్తున్నాడు. ఉంటుందిలేండి ఆ భయం, ఎందుకంటే నేను కూడా ఒక 100 సార్లు చెప్పుంటా బ్లాగ్లో. ఇప్పటికి నేను ఎంటీ కొన్న స్టార్టింగ్లో అసలు స్పీడ్ వెళ్ళేవాడిని కాదు, ఎంతమంది అంత దాటి వెళ్ళిపోయినా కూడా చాలా మెల్లిగానే వెళ్ళేవాడిని. మన బైక్ మనం ఎంత మంచి చూసుకుంటే స్టార్టింగ్లో అంత లైఫ్ ఉంటుంది అనమాట, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మా వాళ్ళు ఇద్దరు డీమార్ట్కి వెళ్ళారంట, వాళ్ళ కోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. కొంచెం ముందుకెళ్ళి వెయిట్ చేస్తా అని చెప్పాను వాళ్ళకి, సరే అని చెప్పారు. దీని సౌండ్ వినండి, స్టార్ట్ చేస్తుంటే భలే వస్తుంది సౌండ్. ఎగ్జాస్ట్ నోట్ విన్నారా, భలే ఉంది కదా. హలో, సరే నేను మెల్లిగా వస్తుంటాలే. అదేరా మెల్లిగా వస్తున్నా. వీళ్ళ కోసం నేను ఆగాను, వీళ్ళు ఏమైనా డ్రాప్ చేసుకుని వెళ్ళిపోయారంట. ఇప్పుడు నైట్ 2 వరకు నిద్ర లేదనమాట, ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నా. ఇప్పుడేమో ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. మన ఫ్రెండ్స్ ఇప్పుడు ముందు ఆగారంట,
సో వాళ్ళు ఎక్కడున్నారో చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇదే అనుకుంటా, ఇది కాదు, వీళ్ళేనేమో అని అనుకున్నాను. వీళ్ళు కాదంట. ఎక్కడ ఆగారు వీళ్ళు? ఇదిగోండి నైట్ లైఫ్ ఇలా ఉంటుంది. సిటీ సిటీ సిటీ. కానీ మన పల్లెటూరులో ఉన్నట్టు మాత్రం ఉండదన్నమాట. అక్కడ లైఫ్ వేరుంటుంది, ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. పెట్టాలా? సరే అదా. అరే నాకు స్పీడ్ నడపబోద్దు అవుతుందిరా, అందుకే ఆడ బండి నడుపుతాను. నడుపు వచ్చినప్పుడు బండిరా 50 అంతే. అంత కూడా వెళ్ళట్లేదు, 40 వెళ్తున్నా. పర్లేదు, సర్వీసింగ్ కాలేదు. ఓకే దండి. 40-50 వరకే మనకి స్పీడ్ లిమిట్ అనమాట దీంట్లో. ఎందుకంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళామనుకోండి, పాపం బైక్ ఇచ్చాడు కదా నమ్మి, మనం అంత స్పీడ్ వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. అందుకని అయినా రాయల్ ఎన్ఫీల్డ్ ఈజ్ మెంట్ ఫర్ రాయల్టీ. రాయల్గా నడపాలంతే, మెల్లిగా అటు ఇటు చూసుకుంటూ ఆ రైడ్ ఎంజాయ్ చేసుకుంటూ నడపాలన్నమాట. రాయల్ ఎన్ఫీల్డ్ అందుకే రాయల్గా నడుపుకోవాలి. సప్రిగాడిలాగా అటు ఇటు కట్లు కొట్టుకుని నడిపామనుకోండి, దిస్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ దట్ కదా. రాయల్ ఎన్ఫీల్డ్ ఈజ్ మేడ్ ఫర్ రాయల్టీ, అంతే. అలా నడుపుకుంటూ ఉండాలి. ఈ నిజంగా చాలా గట్టి బళ్ళు అన్నమాట ఇవన్నీ రాయల్ ఎన్ఫీల్డ్. అప్పటి నుంచే చూసుకోండి, పాతకాలపు నుంచి ఉన్నాయి కదా ఈ బైక్స్, చాలా గట్టి బైక్స్ అన్నమాట ఇవి. అది ఇప్పుడు ఆ కేటీఎం కింద పడ్డది అనుకోండి, ఎన్ని ముక్కలు అవుతుందో దానికి తెలీదు. కానీ ఇది అలా కాదు, మెటల్ కదా మొత్తం అంతా కూడా. అదిగోండి అది చూడండి, ఒక్కొక్కటి 20 ఫ్లోర్స్ ఉంటుంది అనుకుంటా బిల్డింగ్. నైట్లో ఇలా రైడ్ చేస్తే చాలా బాగుంటుంది. ట్రాఫిక్ తక్కువ ఉంటే ఇంకా బాగుంటుంది. దీస్ కార్స్ ఆర్ గోయింగ్ వెరీ ఫాస్ట్ మ్యాన్. నాకు కూడా ఫాస్ట్గా వెళ్ళబోద్దు అవుతుంది కానీ వెళ్ళకూడదు, ఎందుకంటే రాయల్ ఎన్ఫీల్డ్ ఈజ్ మెంట్ ఫర్ రాయల్టీ. అదే అనుకుంటూ నడపాలి. పైగా దీనికి ఫస్ట్ సర్వీస్ కూడా కాలే కదా, అదే మాట ఎన్నిసార్లు చెప్పుకుంటాం. నేను వెళ్ళినాడు ఆపేతాడు అనుకోండి. యశోద హాస్పిటల్ ఇది. మా ఫ్యామిలీలో ఒకరికి తెలిసిన వాళ్ళకి ఇక్కడ జాబ్ వచ్చిందంట. కానీ ఇది చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట నడపడానికి. ఇంట్లో కూర్చున్నట్టే, సోఫాలో కూర్చున్నట్టు ఉంది ఇది. మనం ఇంకొంచెం మంచి హెల్మెట్ తీసుకోవాలి. ఇక్కడ చిన్కి కూడా కవర్ అయిపోయేలాగా తీసుకోవాలన్నమాట ఒక మంచి హెల్మెట్. ఎందుకంటే కొంచెం ఎక్కువ స్పీడ్ వెళ్తున్నాను అనుకోండి, విండ్ బ్లాస్ట్ వచ్చేస్తుంది కదా, గాలి వచ్చే సౌండ్ కూడా వచ్చేస్తుంది లోపలికి మైక్లోకి. మనం ఇంత మంచి డెడికేటెడ్ మైక్ పెట్టుకుని కూడా వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ ట్రాఫిక్ ఎక్కువైపోయింది. ఓ ఓ ఓ ఓ ఓ ఓ కానీ లాంగ్ దీంట్లో చాలా కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు, అదైతే బాగా అర్థమైపోతుంది. అబ్బా అక్కడైతే నా ఎంటీ ఊపేస్తుంది అయ్యా, నా బాడీ పార్ట్లన్నీ ఊపేస్తుంది. దీని సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. ఇదిగోండి ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది అన్నమాట. హైటెక్ సిటీ. ఇదిగోండి ఇలా ఉంటుంది ఇక్కడ. మనం అనుకున్న విధంగా అయితే లేదు ఈరోజు. ఉత్తప్పుడు అయితే చాలా లైటింగ్గా ఉంటుంది అన్నమాట, చాలా లైట్స్ ఎక్కువ ఉంటాయి ఈ ప్లేసెస్ అంతా కూడా. కానీ ఈరోజు అలా లేదు, కళ్ళు జిగేలమంటాయి ఈ ప్లేస్కి వస్తే. నాకు తెలిసి ఆఫీస్ టైంలోనే ఉంటుంది అనుకుంటా. ఓహో అర్థమైంది, ఆఫీస్ ఉన్నప్పుడే అలా ఉంటుంది. ఓకే ఓకే. ప్లాన్లో చిన్న చేంజ్ అనమాట. మా ఫ్రెండ్స్ దుర్గం చెరువు వైపు వెళ్ళారు, నేను గచ్చిబౌలి సైడ్ వెళ్ళిపోయాను.
అయ్యో ఇక్కడ యూటర్న్ ఉందా లేదా? అయ్యో 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 ఇక్కడ యూటర్న్ లేదు బ్రో. ఇప్పుడు ఏం చేయాలి నేను? మా వాళ్ళేమో అటు వెళ్ళిపోయారు, నేనేమో ఎటు వెళ్ళాలి అర్థం కావట్లేదు. ఇప్పుడు యూటర్న్ తిరగాలంటే ఎటో వెళ్ళిపోవాలనుకుంటా, ఏ జైంట్కి వెళ్ళి దిగాలనుకుంటా. అమ్మో మస్తు పెట్రోల్ వేస్ట్ అయిపోతుంది బ్రో. ఇప్పుడు ఏం చేయాలి నేను? పాపం మా వాడు ఇప్పుడే పెట్రోల్ కొట్టించుకున్నాడు. అరే ఈ యూటర్న్ కూడా లేదారా? దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది బ్రో. ఇప్పుడు ఏం చేయాలి బ్రో ఇప్పుడు నేను? అరే ఎలారా? ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చాను బ్రో. ఇంకా ఏం చేయాలి? యూటర్న్ లేదేంది బ్రో? ఓరేని ఇది కూడా మూసేశారే. ఇదిగో బ్రో వీడుంది యూటర్న్. ఇక్కడి వరకు ఏం చేశారు అయ్యా వీళ్ళు? ఇలా చేస్తే హౌ కుడ్ ఐ గో దట్ మచ్ ఆఫ్ ఫాస్ట్? అయ్యా అయ్యా వద్దయ్యా, కొత్త బండి అయ్యా. మా ఫ్రెండ్ రియాక్షన్ ఎలా ఉందంటే, నేను ఈ బండి మీద ఫాస్ట్గా వెళ్తుంటే, అయ్యా అయ్యా వద్దయ్యా కొత్త బండి అయ్యా, వెళ్ళిపోతామయ్యా మీరు నడపకండి అయ్యా అన్నట్టు మారుతాడు మా వాడు. ఐ లైక్ దట్ ఫీలింగ్ మ్యాన్. Where do these guys will get from? అబ్బా బుల్లెట్ నడుపుతుంటే బాగుంది. అసలు మా మమ్మీ డాడీ అయితే నన్ను రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకోమని చెప్పారు. నేనే ఎంటీ తీసుకున్నా. మీకు వచ్చే వ్లాగ్స్లో తెలుస్తుంది అనమాట ఎంటీలో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటని. ఇప్పటి వరకు ఎంటీ నేను చాలా ఎంజాయ్ చేసుకుంటూ నడిపాను కదా, మీకు దాంట్లో ఉన్న పాజిటివిటీ అంతా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను కదా, దాంట్లో ఉన్న మైనస్ ఏంటో కూడా ఇప్పటి నుంచి తెలుస్తాయి మీకు. ముందున్న వ్లాగ్స్ అయితే మీరు అసలు మిస్ అవ్వకండి, మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. అండ్ అలాగే కొనబోయే వాళ్ళకి బాగా అర్థమవుతుంది అనమాట అది కొనాలా వద్దా అని. ఓకే, అది చూసిన తర్వాత మీరు డిసైడ్ అవ్వచ్చు వెదర్ యూ షుడ్ బై ఇట్ ఆర్ నాట్. డ్రీమ్ బైక్ ఎప్పుడైనా సరే మంచిగా చూస్ చేసుకొని కొనుక్కోండి. లైఫ్ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి మీరేం బైక్ చూస్ చేసుకున్నా కూడా. తప్పటడికి వేయకండి. నేను ఎందుకు చెప్తున్నానో ఈ మాట మీకు ముందొచ్చే బ్లాగ్స్లో మీకు అర్థమైపోతుంది. ఓకేనా? సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ముందొచ్చే బ్లాగ్స్ అయితే అస్సలు స్కిప్ చేయకండి. మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. దాంట్లో నా ఫ్రస్ట్రేషన్ అంతా కనబడుతుంది. అండ్ అలాగే మీకు యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. ఒక యూస్ఫుల్ కంటెంట్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఓకేనా? ఇలాంటి ఒక ప్లేస్ ఒక వీడియో తీయాలి. అప్పుడు నేను సాంగ్ యాడ్ చేసుకుంటా, ఎడిట్ చేసి సాంగ్ యాడ్ చేసి రీల్ పెడితే ఇంకా సర్లే కానీ నేను బ్లాగ్ చేస్తున్నాను. నాకు ఇదేదో స్మార్ట్ బజార్ అంట గైస్, నాకేం అర్థం కావట్లేదు. దుర్గం చెరువు వైపు వెళ్తున్నాము. ఇప్పుడు ఫస్ట్ టైం యాజ్ ఎ పిలియన్ అనమాట రాయల్ ఎన్ఫీల్డ్ 350cc మీద. సీటింగ్ పోస్టర్ అయితే భలే ఉందన్నమాట, కంఫర్ట్గా ఉంది. అదే ఎంటీ మీద అయితే ప్లేస్ సరిపోదు. అదిగోండి మన కళ్ళ ముందే కనిపిస్తుంది దుర్గం చెరువు, ఇండియన్ ఫ్లాగ్స్తో బార్డర్ పెట్టుకొని. నైట్ టైమే బాగుంటుంది దుర్గం చెరువు. డే టైం అయ్యామనుకోండి ఏదో ఇదేంటి పిచ్చి పిచ్చి కట్టేసారన్నట్టు ఉంటుంది. ఇటు గడ్డి మాట పర్లేదు. ఇప్పుడు దుర్గం చెరువు ఎంట్రీ పాయింట్కి వెళ్తాం అనమాట. అక్కడికి వెళ్ళి
కాస్త ఫోటో సెషన్ ఉంది, అది చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోతాం. అసలు మేము ఏమనుకున్నామంటే రమ్య గ్రౌండ్స్కి వెళ్ళి వాలీబాల్ మ్యాచ్ చూడదాం అనుకున్నాం. మన వాళ్ళు వెళ్ళి చూసేస్తారంట, ఏం లేదు అక్కడ, వాళ్ళు ఏం ఆడట్లేదు. ఏదో పూర్వకాలంలో హోటల్లో ఉంది అయ్యా అకాన్. అక్కడ ఉంటుంది ఎంట్రీ పాయింట్, అటు సైడ్ కొంచెం ముందు యూటర్న్ చేసుకోవాలి. అదిగోండి మస్తు ఉంది కదా. ఇంకా అటు అది అక్కడ ఉంది చూడు, హట్ లాగా అటు సైడ్ వెళ్ళాలి. యూటర్న్ చేసుకుని వస్తే అక్కడ ఉంటుంది. ఆడ మనల్నే ఫాలో అవుతుండే ముందుగా.